హలో అందరికి ఈ రోజు మా అమ్మ గుత్తి వంకాయ కర్రీ చేయడం కోసం మసాలా శనకల్లో నూరుతున్నారు. మా మిక్సీ రిపేర్ వచ్చిందండి, అందుకే శనకల్లో నూరుతున్నారు. ఈ రోజుల్లో పెద్దగా ఎవరు ఇలా శనకల్లో మసాలా నూరుకొని కర్రీ చేసుకోవట్లేదు. ప్రతి ఒక్కరికి మిక్సీలు ఉంటున్నాయి కదా, మిక్సీలో ఆడేసుకుని చేసుకుంటున్నారు. మిక్సీలో మసాలా ఆడి కర్రీ చేస్తే అది అంత టేస్ట్ గా ఉండదు. ఇలా నేచురల్ గా శనకల్లో మసాలా నూరుకొని కర్రీ చేస్తే ఆ టేస్టే వేరు. మేమైతే మసాలా ఇలా శనకల్లోనే నూరుకొని కర్రీ చేసుకుని తిని చాలా రోజులైంది. మా మిక్సీ దయ వల్ల ఈ రోజు తింటున్నాము. మనం ఏ కర్రీ అయినా గ్యాస్ మీద చేసిన దానికి పొయ్యి మీద చేసిన దానికి టేస్ట్ లో చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. ఈ మసాలా కూడా ఇంతే, మిక్సీలో ఆడుకునే కన్నా ఇలా దంచుకుని కర్రీ చేస్తే చాలా బాగుంటుంది. మా అమ్మ అయితే వంకాయలన్నీ కోసేసి లోపల మసాలా పెట్టి స్టఫ్ చేసేసారు. మా అమ్మమ్మ చెట్టు వంకాయలు ఇచ్చింది, చాలా లేతగా ఉన్నాయి. మా అమ్మ అయితే కర్రీ ప్రిపేర్ చేసేసారు. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నాను. వీడియోలో చెప్పాలని కాదు కానీ నిజంగానే టేస్ట్ చాలా బాగుంది. మసాలా శనకల్లో దంచి చేశారు కదా, టేస్ట్ అదిరిపోయింది. అప్పట్లో అందరూ ఇలాగే రుచికరమైన ఫుడ్, హెల్తీ ఫుడ్ తింటూ ఉండేవారు. అందుకే వాళ్ళు ఏ మెడిసిన్స్ వాడకుండా హెల్తీగా ఉండేవారు. ప్లీజ్ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్, హకునా మటాటా.